DF న్యూస్ కి స్వాగతం. ఖేడ్లో పోలీస్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు. నారాయణఖేడ్ పట్టణంలో సాధారణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నారాయణఖేడ్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు మరియు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించారు. RAF అసిస్టెంట్ కమాండెంట్ జెండే రాహుల్, ఖేడ్ DSP వెంకటరెడ్డిల ఆధ్వర్యంలో ఖేడ్ పట్టణంలోని ప్రధాన రహదారి పూరా వీధులలో కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CI శ్రీనివాస్ రెడ్డి, SIలు INSP షేక్ అహ్మద్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. हम लोग यहाँ पे 99 बटालियन ऑफ रैपिड एक्शन फोर्स से 7 दिन की फैमिलियरेशन एक्सरसाइज में संगारेड्डी डिस्ट्रिक्ट में आए हुए हैं, जिसमें हम लोग फ्लैग मार्च करेंगे, यहाँ के लोकल एरिया के बारे में जानकारी लेंगे, जो कि मेन RF का उद्देश्य रहता है कि किसी भी तरह का परिस्थिति, जैसे खासकर राइट या उससे संबंधित कोई भी परिस्थिति आता है तो हम त्वरित से त्वरित कार्रवाई करने में सक्षम रहता है। तो उसी के रिगार्डिंग, जैसे कि अभी इलेक्शंस भी है
उसके रिगार्डिंग हम यहाँ पे फ्लैग मार्च और सभी जो जनता है उनको शांति रखते हुए इलेक्शंस में पार्टिसिपेट करना, और हम लोग भी यहाँ का जो सेंसिटिव प्लेसेस है उसका जानकारी लेने के लिए हम लोग 7 डेज के फैमिलाइजेशन एक्सरसाइज में संगारेड्डी डिस्ट्रिक्ट में आए हुए हैं। रैपिड एक्शन फोर्स से है जो अभी हकीमपेट सिकंदराबाद में स्थित है, और संगारेड्डी ये जो सेंसिटिव प्लेस है जिसका हम फैमिलाइजेशन एक्सरसाइज के लिए आए हुए हैं। हमारा एक कंपनी है जो यहाँ पे 7 दिन के लिए हर तहसील में जाके फ्लैग मार्च करके वहाँ का जानकारी लेगा। तो हमारी कंपनी 15 बटालियन एसएसबी की जो यहाँ पे एडोप 782/B की है, जो यहाँ इलेक्शन ड्यूटी के लिए आ रखी है। हमारा प्री इलेक्शन डिप्लॉयमेंट था यहाँ पे, तो उसमें हम यहाँ पे जो पुलिस स्टेशन है उनके साथ व्हीकल चेकिंग, मोबाइल चेक पोस्टिंग और वीडियो स्ट्रॉन्ग रूम की ड्यूटी कर रहे हैं, और साथ साथ में यहाँ पे जो भी एरिया संवेदनशील है उसमें फ्लैग मार्च और एरिया डोमिनेशन पेट्रोलिंग करके यहाँ के लोगों में सुरक्षा और फेयर होकर मतदान करने के लिए భావన पैदा कर रहे हैं। ఈరోజు మా సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారు మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్పి సిఏపిఎఫ్ యొక్క కంపెనీ ఫోర్స్ కలిసి లోకల్ పోలీస్ మా నారాయణఖేడ్ సబ్ డివిజన్ పోలీస్ ఫోర్స్, సివిల్ ఫోర్స్ అంతా కలిసి ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది నారాయణఖేడ్ టౌన్లో. ఇది ఎలక్షన్లో భాగంగా పబ్లిక్కి ఎలాంటి భయం లేకుండా ఫ్రీగా వాళ్ళ ఓటుని వాళ్ళు వినియోగించేటట్టు ఎలాంటి భయం లేదని చెప్పడానికి, వారిలో కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడానికి మేము ఈ యొక్క ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. మా ఎస్పీ గారి డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు ఈ మార్నింగ్ ఈ నారాయణఖేడ్ టౌన్లో ఇది చేస్తున్నాము. అదేవిధంగా దీని తర్వాత కూడా మా నారాయణఖేడ్ డివిజన్లో మిగతా పోలీస్ స్టేషన్లు మనూరు, నాగులగిద్ద, కంకి సర్కిల్లో కూడా ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే 30వ తారీఖు ఎలక్షన్లో ఎవరు కూడా భయపడకుండా నిర్భయంగా వాళ్ళ యొక్క ఓట్లు వాళ్ళు వేసుకునే విధంగా వాళ్ళు భరోసా ఇవ్వడానికి, అదేవిధంగా ఎవరైనా ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వాళ్ళకు కూడా ఒక రకమైన వార్నింగ్ లాగా ఉంటుంది ఇది. సో పోలీస్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని చెప్పడానికి ఇది ఒక సంకేతం. ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్లో పార్టిసిపేట్ మా అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.